ఫిష్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ చూసిద్దామా? ఒక బౌల్లో పల్లీలు తీసుకొని ప్యాన్లో డ్రై రోస్ట్ చేయండి. తర్వాత ప్యాన్లో జీలకర్ర, మెంతులు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ తీసుకొని రోస్ట్ చేయండి. అలాగే బగారా ఆకు, గరం మసాలా కూడా డ్రై రోస్ట్ చేయండి. తర్వాత ఒక 3 స్పూన్స్ ఆఫ్ నువ్వులు కూడా తీసి డ్రై రోస్ట్ చేయండి. ఇవన్నీ చాలా బాగుంటాయండి గ్రేవీ కోసము. ఒక స్పూన్ ఆఫ్ డ్రై కోకోనట్ పౌడర్ అండి, అది కూడా డ్రై రోస్ట్ చేయండి. అలాగే ఆనియన్ కూడా ఒక బౌల్ ఆఫ్ ఆనియన్ తీసుకొని అది కూడా బ్రౌన్గా అయ్యేలాగా ఇలా డ్రై రోస్ట్ చేయండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక కప్ ఆఫ్ ఆనియన్ వేసుకొని అలా ఆయిల్లో రోస్ట్ అవ్వనివ్వండి. తర్వాత మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయండి. ఆనియన్ మాత్రం తర్వాత వేసి పేస్ట్ చేయండి. చూసారా, అలా చక్కగా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆయిల్లో రోస్ట్ అవుతున్న ఆనియన్లో కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా వేసి యాడ్ చేసి చక్కగా మిక్స్ చేయండి. చూసారా టెక్స్చర్ ఎంత బాగా కనిపిస్తుందో. అది కాసేపు 5 మినిట్స్ అలా మూత పెట్టి పెట్టేసేయండి. అలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి మిక్స్ చేసుకోండి. అందులో వాటర్ పోయండి గ్రేవీ కోసం. ఇదంతా 5 మినిట్స్ బాయిల్ అయ్యేలాగా కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. చూసారా ఎంత చక్కగా బాయిల్ అవుతుంది, ఆయిల్ అలా పైకి వచ్చింది. తర్వాత మనం లైట్గా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అందులో యాడ్ చేసేసేయండి. మెల్లిగా స్లోగా కలపండి ఆ పీసెస్ని బ్రేక్ అవ్వకుండా. గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేయండి మళ్ళీ అందులో. చింతపండు వాటర్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో కొద్దిసేపు అలా పెట్టేసి స్టవ్ పైన ఒక 5 మినిట్స్ తర్వాత చింతపండు వాటర్ కూడా యాడ్ చేయండి. చూసారా గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో. చక్కగా గ్రేవీ అంతా మరగనివ్వండి. 15-20 మినిట్స్ ఫిష్ని ఆ గ్రేవీలో బాగా ఉడకనివ్వండి. తర్వాత ఇలా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి.